దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వివాహమైనటువంటి స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచన భాగములో మనకు తెలియజేయబడుచున్నటువంటి వాక్య భాగము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు మహాజ్ఞానముతో ఆ మాటలు అక్కడ వ్రాసి ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అక్కడ మనకి తెలియజేయబడుచున్నది. ఈ లోకంలో జతపరచబడిన తర్వాత జ్ఞానముతో ఆ స్త్రీ ఏం చేయాలి? తన ఇంటిని కట్టుకోవాలి. ఇంటిని కట్టుకోవటం అంటే మనం నివాసం చేయటానికి ఒక గృహం కట్టుకోవటం కాదనమాట. అప్పగించినటువంటి ఆ ఇంటిని, ఆ బాధ్యతను ఏం చేయాలంటే జ్ఞానముతో దానిని కట్టుకుంటూ ఉండాలి. అది జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అయితే ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటూ ఉంటుందంట. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, వివాహమైన తర్వాత స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉన్నప్పుడే ఆ ఇంటిని కట్టుకోవటానికి అది శ్రమ అయినా, కష్టమైన, ప్రయాస అయినా ఓర్చుకుని ఏం చేస్తారు? జ్ఞానముతో ఆ ఇంటిని కట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ జ్ఞానము లేదనుకోండి, అక్కడే వ్రాయబడి ఉంది, 3 రాళ్ళైతే ఏం చేస్తుంది? తన చేతులతోనే. అంటే ఏంటి? ఇప్పుడు ఈమెకి జ్ఞానము లేదు. జ్ఞానము లేనప్పుడు ఎవరు చెప్పిన మాట అయినా వింటూ ఉంటారు. జ్ఞానం లేనప్పుడు కట్టబడినటువంటి ఇంటిని కూడా కూల్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం మనతో ఏమని తెలియజేస్తుంది అంటే, మనకు ఒక మంచి లక్షణాలు ఉండాలి. వివాహం చేయబడిన తర్వాత ఒక మంచి లక్షణాలు అనేవి మనకు ఉండాలి. చూడండి, ఇప్పుడైతే వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని బాధ్యతలు కానీ లేకపోతే పనులు కానీ ఏవైనా నేర్చుకున్న తర్వాత వివాహాలు జరుగుతున్నాయి. కానీ మనకంటే పూర్వము చాలా చిన్న వయసులో వివాహాలు చేసేవారు. 10 సంవత్సరాలకి, 11 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకు కూడా వివాహాలు చేసేవారు. మరి ఆ వయసులో వారికి దేవుడు అప్పుడు జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఆనాడు మరి చాలామంది పిల్లలను కనటం, ఉమ్మడి ఫ్యామిలీతో కుటుంబంగా వారు ఏర్పరచబడటం, వారి అత్తమామలనే కాకుండా ఆడపడుచుల్ని, తోడుకోడల్ని, మరుదుల్ని కదా, ఇలా ఓర్పుతో ఏం చేసేవారంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో పండుకోవటానికి మంచం లేకపోయినా, తినటానికి సరైన ఆహారము లేకపోయినా, జ్ఞానముతో వారు ఏం చేసేవారంటే వారి ఇంటిని కట్టుకునేవారు. కాబట్టి వారు ఎలా ఉన్నారంటే ఆశీర్వదించబడినటువంటి వారిగా వారు ఉన్నారు. అలాంటి పెద్దవారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి ఫంక్షన్లో ముందు పెట్టుకుంటున్నారు. ఎందుకని? చాలా బాధ్యతతో పెద్ద కాపురం చేసిందండి అంటారు. అవునా? ఇప్పుడు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహాలు జరుగుతున్నాయి. 20 సంవత్సరాలు దాటినాక కొంతమందికి ఇంకా ఎక్కువ వయసే ఉంటుంది, చెప్పనవసరం లేదు. 30 సంవత్సరాలు వచ్చినా జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు వారికి ఇంకా ఈ లోకంలో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి వారికి చాలా జ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఏ జ్ఞానం ఉండట్లేదంటే, ఇంటిని కట్టుకునేటువంటి జ్ఞానము ఉండట్లేదు. అంటే ఆ ఓర్పు, ఆ సహనము, కలిసి ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కూడా ఉండట్లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, మనము మన పిల్లలకు చెప్పుకోవాలి. మనం ఏం చేయాలి? మన పిల్లలకు తెలియచేయాలి, ఓర్చుకోవాలి అమ్మాయిని. అంతేగాని మాటి మాటికి ఒకవేళ ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు, ఈరోజు టిఫిన్ ఏంటి, రోజు ఒకే టిఫినా, అడుగు, వేరే
రకరకాల టిఫిన్స్ కావాలని. ఈరోజు కూర ఏంటి, అన్నం తిన్నావా, అంత పని నువ్వే ఎందుకు చేసావు కదా. ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నారు అంటే తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఏదైనా మనకు చెప్పినప్పుడు ఏం చేయాలి, జ్ఞానముతో ఓర్చుకోవాలని, ఆ పని నువ్వు చేయాలమ్మని చెప్పి ప్రేమతో వారికి మనం చెప్తూ ఉండాలి. కనుక ఆ జ్ఞానము వారికి మనం ఎప్పుడైతే అందిస్తామో, ఆ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇంటిని కట్టుకుంటూ ఉంటుంది. అది శ్రమతో కూడినదైనా కష్టముతో కూడినదైనా ఆ ఓర్పు, ఆ జ్ఞానము దేవుడిస్తాడు. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో తప్పకుండా ఇంటిని కట్టుకునేటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటగా మనం చూస్తే భార్య తన భర్తకు లోబడి ఉండాలి. అర్థమవుతుందా? మొదటగా మనం చూస్తే భార్య ఏం చేయాలి, తన భర్తకు లోబడి ఉండాలి. అన్ని విషయాలలో కూడా ఏం చేయాలి, లోబడి ఉండాలి. వాక్య భాగంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియచేయబడద్దు కదా. 22వ వచనం నుంచి 24వ వచనం వరకు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు, హల్లెలూయా, ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడానంట ప్రతి విషయములో ఎవరికి లోబడి ఉండాలి, వారి పురుషులకు, వారి భర్తలకు వారేం చేయాలి, లోబడి ఉండాలి. హల్లెలూయా. అంతేకాని నేను ఇంత కట్నం తీసుకొచ్చాను కదా, నీ మాట నేను వింటవేంటి అని అనటానికి వీల్లేదు. బైబిల్లో అది వ్రాయలేదు. ఏ విషయంలోనైనా మనం లోబడి ఉంటే మనకు మంచిదంట కదా. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. దేవుడు ఏం చేస్తాడు, ఒకానొక సమయంలో నిన్ను హెచ్చుగా చేస్తాడు. కానీ ముందు మనం ఏం చేయాలి, తగ్గించుకుని ఉండాలి. అందుకే ఈ పౌలు భక్తుడు చక్కగా తెలియచేస్తున్నారు ఈ మాటలు. చక్కగా వివాహం చేసేటప్పుడు సేవకులు వాక్యం చెప్తారు. ఈ వాక్యాన్ని కంపల్సరిగా చదువుతారు, చెప్తారు. ఆ టైంలో ఒకవేళ వాళ్ళిద్దరూ వినకపోవచ్చు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వినరు. ఎందుకని, వారి టెన్షన్లో వారు ఉంటారు. కానీ ఆ వాక్యాలు వినమని చెప్పి చెప్తూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము క్రీస్తుకు ఎలా లోబడుచున్నదో ప్రతి స్త్రీ కూడానంట, ప్రతి భార్య కూడానంట ఎవరికి లోబడాలి, తమ పురుషులకు లోబడాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఈ మొదటి భాగములో మనం చూసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రికలో చూస్తే దేవుని వాక్యము అక్కడ మనకు తెలియజేస్తుంది కదా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మనము కూడా మునుపు ఎలాంటి వారమంట, అవివేకులమును అవిధేయులమును
మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉన్నారంట. మునుపు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన దయ మన మీద చూపించినప్పుడు ఆయన రక్షణ మనకు అనుగ్రహించిన తరువాత మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఏమనుసరించి? నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అంటే మనలో ఏమి లేదని దేవుడు మనల్ని రక్షించిన, దేవుడు మనకు ఆయన దయ చూపించినా కానీ మనలో నీతి అనేది తక్కువైపోతుంది. ఈ లోకంలో నీతి అనేది అరుదుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకపోయినా కానీ ఆయన యొక్క కృప చొప్పునేనంట, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవుడు ఏం చేశాడంట? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారా మనలను రక్షించి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ద్వారా మాత్రమే మనము రక్షించబడి ఉన్నాం. ఈ రక్షించబడినటువంటి మనము మునుపు ఉన్నటువంటి పరిస్థితులలో ఉండటానికి వీల్లేదు. మునుపు మనము చాలా అసహ్యంగా ఉన్నామంట. ఆ స్థితి ఇప్పుడు ఉండకూడదంట. ఎందుకని? దేవుడు మనకేం చేశారు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే మా బాప్తిస్మము ద్వారాగా, ఈ బాప్తిస్మము ద్వారాగా ఈ పరిశుద్ధాత్మ మనకేం చేసింది? నూతన స్వభావము కలుగు చేసిన తర్వాత మునుపటి వాటిని ఏం చేయాలి? మనము జ్ఞాపకమునకు తెచ్చుకోకూడదంట. మునుపటి వాటిని మనం విడిచిపెట్టాలి, వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకోకూడదు. అది ఒకవేళ మనకు ఒకవేళ ఈ లోకములో మంచిగానే అనిపించవచ్చు, అయినప్పటికీ దేవుని దృష్టిలో అవి మంచివి కావు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలండి? తప్పకుండా వాటిని విడిచిపెట్టి రక్షించినటువంటి, సహాయము చేసినటువంటి, నూతన స్వభావమునిచ్చినటువంటి దేవునిని వెంబడించే వారముగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామండి? వాక్యానికి లోబడతాం. వాక్యం ఏమని తెలియజేస్తుంది? భార్య తన భర్తకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యానికి లోబడతాం. మనం ఈ వాక్యానికి లోబడతాం కాబట్టి ఇప్పుడు ఎవరికి లోబడతాము? వాక్యాన్ని అనుసరించి మన భర్తలకు మనము లోబడుతూ ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ మునుపటి స్థితిలో మునుపటి ఆలోచనలు వేరుగా ఉండవచ్చు. రక్షించబడిన తర్వాత మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ కూడా మారిపోవాలి. మన నడవడిక మారిపోవాలి, మన తలంపులు మారిపోవాలి. మనం చేసే ప్రతి పనిలో మార్పు అనేది ఉండాలి. అప్పుడే మనము మన కుటుంబాన్ని, మన ఇంటిని కట్టుకోగలుగుతాము ఓర్పుతో, సహనముతో. అలాగే తిరిగి మన భర్తకు మనము లోబడుతూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, మనం చూస్తే ఉదాహరణకి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అర్థమవుతుంది కదా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణకి శారాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. శారా అబ్రహాములను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, శారా ఎవరికి లోబడింది అంటే తన భర్తకు లోబడింది. ఎవరికి లోబడింది? భర్తకు లోబడింది. ఎందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అబ్రహాముతో మాట్లాడాడు కానీ శారాతో మాట్లాడలే. అబ్రాహాముతో మాట్లాడి నీ దేశమును, నీ ఇంటిని కదా, నీకు కలిగిన సమస్తాన్ని, నీకు కలిగిన సమస్తమైన వారిని కూడా నువ్వు విడిచిపెట్టి బయలుదేరమన్నాడు దేవుడు. బయలుదేరమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇదంతా వదిలిపెట్టి మనం శ్రమలు ఎందుకు పడాలి, మనం సేవించే దేవుడు ఆయన కాదు కదా అని చెప్పి ఎదురు మాట్లాడలేదు. అబ్రాము ఎప్పుడైతే శారాతో బయలుదేరమని చెప్పగానే అబ్రాము శారా ఏం చేసింది? బయలుదేరి తన భర్తతో కూడా ప్రయాణము కొనసాగించింది. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా విషయాలలో శారా అబ్రహాముకి లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనుకోని రీతిగా దేవదూతలు వచ్చినప్పుడు ఆహారం సిద్ధపరచడానికి ఫలానివి చేయమన్నప్పుడు వృద్ధాప్యంలో ఉండి భర్తకు లోబడి ఏం చేసింది? ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా మనం చూస్తే తను ప్రయాణం చేసినది మొదలుకొని ఆఖరి వరకు కూడా ఎవరికి లోబడుతుంది? తన భర్తకు లోబడుతూనే ఉంది. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే దేవుని వాక్యం అంటుంది కదా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. విశేషమైన కనికరము చొప్పునే దేవుడు మరలా మనకు జన్మను అనుగ్రహించి ఉన్నారు. అది లేదు అంటే ఒకవేళ మన ప్రభువు మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఈ జన్మను మరలా దేవుడు మనకివ్వకపోతే, మన పాపములన్నీ మన ప్రభు కొట్టివేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? పూర్వము ఉండినటువంటి పరిస్థితులు మనకు కూడా ఉండేవి. అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అని మనం చూస్తే, అప్పుడున్న పరిస్థితి ఏంటి? వారి పాపముల నిమిత్తము వారిని నశింపజేశారు. వారిని ఏం చేశారు? నశింపజేశారు. దేవుని మాట వినకుండా వారు పాపములో ఉన్నప్పుడు వారందరినీ కూడా నశింపజేసుకుంటూ వచ్చారు. ఇలా నోవాహు కాలములో కదా జరిగింది. జలప్రళయము ద్వారా అక్కడున్న ప్రజలందరూ కూడా నశించిపోయారు. అలాగే మనం చూస్తే సొదొమ గొమొర్ర కూడా పాపముతో నింపబడిందని అగ్ని గంధకముల చేత అలాగూ మనం చూస్తే వారి పాపములకు విముక్తి లేక వారందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు మనమైతే ఈ నూతన జీవితాన్ని మనం పొందుకున్నాము అంటే దేవుడిచ్చినటువంటి కృప ఉన్నది. హల్లెలూయా. ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసి ఉన్నారు. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము చెల్లించగలము? ఈ లోకములో ఏది ఇచ్చినా కానీ ప్రభు చేసిన త్యాగానికి సరితూర్చలేం. కానీ దేవుడు అవివు ఇవివు అని అనట్లా. ఏమడుగుతున్నారండి? నీ విలువైనటువంటి జీవితాన్ని సమర్పించమంటున్నారు. ఆ సమర్పించే సమర్పణ కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో మనం సమర్పించుకోవాలి. అప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి సమర్పణగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు
భద్రపరచబడి ఉన్నది. ఎక్కడ భద్రపరచబడి ఉన్నది? మన కొరకు స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి మనకేమవుతుందంట? మిక్కిలిగా ఆనందిస్తున్నాం, మన కొరకు మన తండ్రి పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు అని. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అది ఒకవేళ మనమే తెచ్చుకునేది కావచ్చు. నానా విధములైన శోధనల చేత అంటే ఒకవేళ కొన్ని శోధనలు మనమే తెచ్చుకుంటాం. దేవుడిచ్చినటువంటి దానితో సరిపెట్టుకోలేనప్పుడు ఏమవుతుంది? ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. దాని కొరకు ప్రయాస అనేది, దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది. కనుక ఈ లోకములో మనం ఏం చేయాలి అంటే నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము. ఎంతకాలము? కొంచెము కాలము అంటే మనకు ఆయుష్ ఉన్నంత కాలం, మన ప్రాణము ఈ లోకములో ఉన్నంత కాలము మనకేముంటుందంట? దుఃఖం ఉంటూనే ఉంటుంది. అవునా? ఈరోజు అన్నీ ఉన్నాయి, ఈరోజు మనం అంతా వండుకున్నాం, మన పిల్లలకి మనం పెట్టుకున్నాం, కానీ ఏదో ఒక విధమైనటువంటి దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. పిల్లల ద్వారాగానో, భర్త ద్వారాగానో, భార్య ద్వారాగానో, ఆర్థిక సమస్యల ద్వారాగానో, ఏ విధముగానైనా కానీ ఒక సమస్య అనేది ఒక దుఃఖానికి కారణముగా ఉంటుంది. కనుక ఈ దుఃఖము, ఈ సమస్యలు, ఈ శ్రమలు, ఈ శోధనలు ఎంతకాలము అంటే ఇక్కడ బ్రతికున్నంత కాలమే. చనిపోయిన తర్వాత మన కొరకు మన దేవుడు ఏం సిద్ధపరిచారు? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచారు. అక్కడ ఎప్పుడు కూడా ఏముంటుందంట? ఆనందము, సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే మొదటగా భార్య తన భర్తకు లోబడి ఉండాలి. రెండవదిగా భార్య పరిశుద్ధ జీవితము జీవించాలి. ఏం జీవించాలి? పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఎలా ఉండాలి? పరిశుద్ధ జీవితము జీవించాలి. అందుకని దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన వారిగా ఉండాలి. అలాగే వాక్యముతో ఉదక స్నానము చేత దేవుడు ఏం చేశాడంట? దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. ఎవరిని పరిశుద్ధపరచడానికి? ఎవరిని పరిశుద్ధపరచడానికి? మనలనే. మనము అపరిశుద్ధతలో ఉన్నాము కాబట్టి మన దేవుడు మనలను పరిశుద్ధపరచడానికి ఏం చేశారంట? తన్ను తాను అప్పగించుకున్నారు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఈ పరిశుద్ధులమైనటువంటి మనమంట ఎలా ఉండాలి అంటే ఈ పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకోకూడదు. ఈ మలినమైన లోకములో జీవించేటప్పుడు దేనికోసమో మన పరిశుద్ధతను మనము విడిచిపెట్టకూడదు, దాన్ని జార విడుచుకోకూడదు. దేవుడు మనకి ఏం కలుగు చేశారు? పరిశుద్ధ జీవితాన్ని కలుగు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధతను దేవుడు మనకిచ్చారు కాబట్టి దీనిని కాపాడుకుంటూ ఎల్లప్పుడూ కూడా భార్య ఎలా ఉండాలంటే ఆ కుటుంబంలో పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించాలి. అంతేకాని అపరిశుద్ధంగా జీవించటానికి వీల్లేదు. పెద్దల సామెత ఉంది కదా, పెద్ద కోడలకి పెత్తనం ఇస్తే ఏం చేసిందంట? అపరిశుద్ధతో ఇల్లంతా తిరుగుతుందంట. అలా ఉండటానికి వీల్లేదు. ఎలా ఉండాలి? దేవుడు చెప్పినట్లుగా మనము చేయాలి.
దేవుడు చెప్పినట్లుగా ఆయన వాక్యం ఎలా ఉందో అలా మనం జీవించాలి అంటే మనకేం కావాలి? మూలవాక్యంలో చెప్పాను కదా, జ్ఞానము కావాలి. జ్ఞానవంతురాలే తన ఇంటిని కట్టుకుంటుంది, ఇవన్నీ పాటిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి భార్య ఎప్పుడు కూడా పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించాలి. దానిలో మొదటగా మనం చూస్తే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించాలి. దేనిలో? సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో చూస్తే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకని? మన ప్రభువు ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుని భయముతో పరిశుద్ధతతో మనం జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని భయముతోను పరిశుద్ధతతోను మనం జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. హల్లెలూయా. పౌలు భక్తుడు సెలవిస్తున్నారు ఇక్కడ, దేవుని భయముతో పరిశుద్ధతతోనూ మనము జీవించాలంట. ఎలా జీవించాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతలో మనం జీవించాలి అంటే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించాలి అంటే ఏ భయం ఉండాలి మనకి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే, భయం లేని కోడి ఏం చేసిందంట? ఎక్కడ పెట్టింది? అలా ఉంటుందన్నమాట. దేవుని భయం లేకపోతే కూడా సమస్త ప్రవర్తన యందు మనకు పరిశుద్ధత అనేది ఉండదు. ఎక్కడుంటుంది అంటే, మందిరానికి వచ్చినప్పుడో సేవకుల ముందో ఇలా ఉంటుంది అన్నమాట. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ పరిశుద్ధత ఎలా ఉండాలంటే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత ఉండాలంట. కాబట్టి ఈ పరిశుద్ధత దేవుని భయముతోనంట ఈ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకోవచ్చంట. హల్లెలూయా. ఈ లోకములో మనం బ్రతుకుతున్నాం కదా, కాబట్టి ఏదైనా ఒకవేళ నీ శరీరానికి నీ ఆత్మకు కల్మషం వస్తే దేని ద్వారాగా పవిత్రులుగా మార్చబడొచ్చంట? దేవుని భయము పరిశుద్ధత ద్వారా. ఆ పరిశుద్ధత సంపూర్తిగా ఉన్నప్పుడు వెంటనే నీవు దాన్ని గ్రహించగలుగుతావు, వెంటనే దానిని గుర్తించగలుగుతావు. అప్పుడేం చేయగలుగుతావు? వెంటనే దాని నుంచి విడుదల పొందాలి. ఇది నా శరీరానికి నా ఆత్మకు మలినముగా అంటబడుతుంది, కాబట్టి దీనిలో నేను ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఏం చేసుకుంటారన్నమాట? ఆ కల్మషముల నుండి పవిత్రులుగా చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. మూడవదిగా మనం చూస్తే భర్తకు మేలు చేయాలి కానీ ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. అందుకే పాస్టర్ గారు వివాహం చేసేటప్పుడు భార్య దొరికిన వానికి ఏం దొరుకుతుందంట? మేలు దొరుకుతుందంట. కానీ అక్కడ ఒకటి చెప్తారు, మేలుగా ఉండాలి కానీ మేకుగా ఉండకూడదు అంటారు. అవునా? చెప్పారా మీకు వివాహాలు జరిగేటప్పుడు? మేలుగా ఉండాలి కానీ భర్తకు భార్య మేకుగా. మేలు వేరు, మేకు వేరు. మేకు ఏం చేస్తుంది? గుచ్చుద్ది. ఆ గుచ్చింది ఏమవుతుందండి? మామూలుగా ఉంటుందా? అది బ్లడ్ వస్తుంది, నొప్పి చేస్తుంది, అవసరమైతే సెప్టిక్ అవుతుంది,
ఎంత గాయమైనా చేస్తుంది ఆ మేకు. కాబట్టి భార్యలు ఎలా ఉండకూడదు? కీడు చేయకూడదు, మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదంట. హల్లెలూయా. తాను బ్రతుకు దినములన్నీ కూడానంట. అర్థమవుతుందా? బ్రతికినంత కాలము కూడా ఏం చేస్తుందంట? మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. ఎవరు ఆమె అంటే? జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగినటువంటి భార్య. అర్థమవుతుందా? ఆ స్త్రీ ఏం చేస్తుందంట? భర్తకి బ్రతికినంత కాలం ఏదో మంచిగా నువ్వు కోరుకున్నది తెచ్చిచ్చినప్పుడే కాదు, నీ మాట విన్నప్పుడే కాదు, అన్ని విషయాలలో కూడా నిన్ను శోధించినా, నిన్ను బాధ పెట్టినా, నీకు అన్ని విషయాలలో అన్నీ నిన్ను చూడకపోయినా, అన్ని విషయాలలో కూడా ఎలా ఉండాలంట? మేలే చేయాలి కానీ కీడు చేయకూడదంట. హల్లెలూయా. కాబట్టి మనము జ్ఞానమును సంపాదించుకోవాలి. భర్తకు ఏం చేయాలన్నమాట? మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. దానిలో మొదటగా మనం చూస్తే, సున్నతి చేసి భర్తను కాపాడినటువంటి సిప్పోరాను మనం చూస్తూ ఉంటాం వాక్య భాగములో. ఎవరిని? భర్తను కాపాడుకుంది. ఏం చేసి? సున్నతి చేసి. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలారు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, సిప్పోరా ఏం చేసిందంట? వాడిగల రాయి తీసుకుని సున్నతి చేసిందంట. అతని పాదముల యొద్ద అది పడవేసి ఏమంటుందంట? నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఎలాంటి పెనిమిటి అంట? రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతటా ఆయన అతనిని విడిచాను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివనెను. ఈ సున్నతి చేయకపోతే ఏం జరిగేది? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ విషయంలో ఎవరికి సున్నతి చేసినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది? తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తు తిరిగి వెళ్ళాడనమాట. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుచున్నాడు, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయాలి అని చెప్పినప్పుడు, అయితే నేను అతని హృదయమును కఠినపరుస్తాను, అతడు ఈ జనులను పోనివ్వడు. ముందుగానే తెలియజేస్తున్నాడు దేవుడు. ఎవరితో? మోషేతో తెలియజేస్తున్నాడు. నీవు అలాగూ చేసినా కానీ నేనే తిరిగి మరలా అతని హృదయాన్ని ఏం చేస్తానంటున్నాడు? కఠినపరుస్తాను. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని మోషేకు తెలియచేశాడు. అతడు పోవు మార్గమునంట సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వెంటనే ఈ కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే భార్య
తన భర్తకు మేలు చేయాలనుకుంటుందో ఆ సమయంలో చేయవలసినటువంటి పని మేలుకరమైనది. ఏ ఆపదలో ఉన్నా కానీ ఆ ఆపద నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆపదలో పడవేసేవారుగా, అంటే మేలే చేయాలి కానీ కీడు చేయటానికి వీల్లేదు. ఆ సమయంలో ఆమె వెళ్ళి ఆ పని చేసింది కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడనమాట, వారిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సున్నతి చేసి ఇప్పుడు ఏం చేసింది, భర్తను కాపాడుకున్నది. అంటే భర్తకి ఏం చేసింది, ఇప్పుడు మేలు చేసింది. లేదంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగేది చెప్పాలి, ఏం జరిగేది? అతడు పోవు మార్గమున సత్రముల యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా, అంటే భర్త మరణాపాయంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందనమాట, తన కుమారుడి పట్ల ఈ కార్యమును చేసి తన భర్త ప్రాణాన్ని కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. జ్ఞానముతో తన భార్య భర్తకు మేలు చేసింది. భర్తకి ఏం చేసింది, మేలు చేసినట్లుగా చూస్తున్నాం. చూడండి, భర్తను అపహాస్యం చేసినటువంటి మేకాలు కూడా మనం చూస్తాం. మేలు చేసిన భార్యను చూసాం. అలాగే బైబిల్ భాగంలో భర్తను ఏం చేసింది, అవమానపరిచింది, అవహేళన చేసింది, అపహాస్యం చేసింది. ఎవరు? మేకాలు. ఎవరి భార్య? దావీదు భార్య. చూడండి, సమూయేలు వ్రాసినటువంటి మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమూయేలు వ్రాసినటువంటి మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనములో చూస్తే, సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మేకాలు. ఈ మేకాలు ఏం చేసింది, మేకాలు ఏం చేసిందండి, తన భర్తను మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు కదా. తన భర్తను ఏం చేసింది, అవహేళన, అపహాస్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈమె ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, అవునా, తన పుట్టింట్లో ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు. కానీ భర్త దగ్గరకు వచ్చిన తర్వాత భర్తకున్నటువంటి కొదువును బట్టి కానీ, లేమిని బట్టి కానీ కదా, తనకున్నటువంటి బలహీనతను బట్టి కానీ ఏ విషయంలో కూడా అవహేళన చేయటానికి వీల్లేదు. అక్కడైతే నాకు ఇలాగూ అలాగూ అని అనటానికి వీల్లేదు. మనం ఎప్పుడైతే ఒక ఒడంబడికి లోబడి వచ్చామో దానికి మనం కట్టుబడి ఉండాలి. అలాగూ మనము మన భర్తకు మేలు చేయాలి కానీ ఏ విషయంలో కూడా అవహేళన చేసి కీడు చేసేవారముగా ఉండటానికి వీల్లేదు. అలాగూ చేసినందువల్ల ఈ మేకాలు పరిస్థితి ఏమైంది, ఎన్నటికీ కూడా తన గర్భము తెరవబడకుండా దేవుడు శిక్షించారు. దేనిని బట్టి? భర్తను అవహేళన చేయటను బట్టి, కీడు చేయటను బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తకు మేలు చేయాలి కానీ ఏ విషయంలో కీడు చేయటానికి వీల్లేదు. 4వదిగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో చూస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఒకవేళ మనకున్న అందము, సౌందర్యము మనల్ని కొనియాడదంట. మనుషులు ఒకవేళ పలాను వారి కోడలు, పలాను వారి అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పుకోవటానికే కానీ దాని వలన దేవుని దగ్గర కొనియాడబడేటువంటి స్థితి అనేది లేనే లేదు. దేవుడిచ్చినటువంటి రూపం అది మనకి, అవునా. దేవుడిచ్చిన రూపాన్ని మార్చుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది రూపాలు మార్చుకునేవారు ఉన్నారు. మార్చుకుని ఏం చేస్తున్నారు, వారి జీవితాల్లో ఆ అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటున్నారు. కానీ ఆ అందం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమీ లేదంట.
దేని ద్వారాగా మనం కొనియాడబడతాము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? సంఘములోను, సమాజములోను, కుటుంబములోను, అన్ని విషయాలలో కూడా కొనియాడబడుతూ ఉంటుంది. పలానా అమ్మాయి, పలానా కోడలు, పలానా వారి పిల్ల ఏమంటారు? చాలా మంచిది, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని చెప్పి అనేక మంది నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అది కావాలి, అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ అది దేవుని దగ్గర మనకు ఒక ఆశీర్వాదముగా దాచబడి ఉంటుంది, ఒక మార్గముగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఈ అందము సౌందర్యం మనల్ని పరలోకానికి చేర్చవు. హల్లెలూయా. కాబట్టి మోషే దేవుని మాట విన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి అందం వైపు చూడలేదు, సౌందర్యం వైపు చూడలేదు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు మాత్రమే చూశాడు. మోషే ఎలాంటి వాడని వ్రాయబడి ఉంది? రూపసి అయి ఉన్నాడంట, అందము కలిగిన వాడంట. కానీ భార్య ఎలాంటి భార్య? అందము లేని వికారము కలిగినటువంటి భార్య, దొబ్బ పెదములు కలిగినటువంటి భార్య, నల్లగా ఉందంట. అక్కంటుంది, ఎక్కడ చూసి నువ్వు ఆ అమ్మాయిని చేసుకున్నావు అని చెప్పి కోపముతో తమ్ముడి మీద మాట్లాడుతూ ఉంటే దేవునికి ఇష్టం లేదు ఆ మాటలు. ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత అది బాగోలేదు, ఇది బాగోలేదు అని మనం ఎన్ననుకున్న ఉపయోగము ఉండదు. హల్లెలూయా. ఇలాంటి వాడిని చేశారు మా అమ్మ మా నాన్న అంటారు. అమ్మ నాన్న చేయటం కాదు, ఎవరు చేస్తున్నారు? దేవుని సంకల్పం, దేవుని చిత్తం అది, అంతే. ఎన్నో సంబంధాలు చూస్తారు, మనం అనుకుందాం, చెప్పుకుందాం. ఇక్కడే ఉంటుంది పిల్ల, మన ఊరు ప్రక్కనే ఉంటుంది. చాలా దూరాలు ప్రయాణాలు చేసి వాళ్ళు చెప్పిన చోటకి వీళ్ళు చెప్పిన చోటకి వెళ్ళి సంవత్సరాల తరబడి వందల సంబంధాలు చూస్తారు. ఆఖరికి ఎక్కడ కుదర్చబడుతుంది? మన ఇంటి పక్కనో మన ఊరు పక్కనో కుదర్చబడుతుంది. ఎందుకని? దేవుని చిత్తం అక్కడ ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఉండాలి, కానీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కానీ అందంగానో సౌందర్యంగానో రెడీ అయితే దానివల్ల వచ్చేదేమీ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందము మోసకరం అంట. అందం ఏంటంట? మోసకరం. అది నిన్ను మోసం చేస్తుంది అని. అందం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. పుట్టినప్పుడు ఒక అందం ఉంటుంది, పుట్టిన పసిపిల్లలప్పుడు ఒక అందం ఉంటుంది, అవునా? తర్వాత బాల్య దశలో ఒక అందం ఉంటుంది, యవన దశలో ఒక అందం ఉంటుంది, నడి ప్రాయములో ఒక అందం, ముసలితనములో. మోసమా కాదండి? పుట్టినప్పుడు ఉన్నట్టుగా ఎందుకు ఉండట్లేదు? అవునా కాదా? పుట్టినప్పుడు ఉన్నట్టుగా ఉండాలి కదా. అందము మోసకరం, ఇది నిలబడేది కాదు. కొంతకాలం ఎర్రగా ఉండొచ్చు, తర్వాత నల్లగా అయిపోవచ్చు, అవునా? మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని చూసి ఇదే నిలకడగా ఉంటుంది, ఈ అందమే నికరమని మనము అందం వైపు చూస్తానికి వీల్లేదు. ఇది మోసకరమైనది, ఇది మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ సౌందర్యము, ఈ అందం, ఇదంతా కూడా వ్యర్థమైనవే. కాబట్టి వ్యర్థమైన దానిని చూసి మనం మురిసిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనం ఉంటే అనేక మందిలో మనం కొనియాడబడుతూ ఉంటాం. దేవుని యొద్ద మన పేరు దాచబడి ఉంటుంది. హల్లెలూయా. అలాంటి జీవితము కావాలి అని చెప్పి మనం ఏం చేయాలి? కోరుకోవాలి. అలాంటి జీవితము కావాలని కోరుకోవాలి. దానిలో మొదటగా మనం చూస్తే ఈ సామెతల గ్రంథములోనే మొదటి అధ్యాయములో భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం. 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేనికి మూలమంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమిస్తాడు దేవుడు? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతోనే నీ ఇంటిని నీవు కట్టుకోగలుగుతావు. చూడండి, 2వదిగా మనం చూస్తే భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తాడంటే, ఏమని పిలుస్తున్నాడంటే నీతి సూర్యుడు అని పిలుస్తున్నాడు. చూడండి, మలాకీ గ్రంథములో దేవుని వాక్యం తెలియచేయబడింది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము
మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు దేవుడు ఏం చేస్తాడంట? నీతి సూర్యుడుగా ఉదయిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఏది కావాలి? అందము సౌందర్యం కావాలా? దేవుని యొక్క నీతి సూర్యుడు కావాలా మనకి? ఏది కావాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే మనకు శ్రేయస్కరము. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, అలాంటి వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతిమంతుడు ఎవరు? ఈ లోకములో నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరంట, మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. ఆయనే మన కోసము ఉదయిస్తానని సెలవిస్తున్నారు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక ఏం చేస్తారంట? మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా అలాంటి ఆరోగ్యము, క్షేమస్థితి ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడంట. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరికే ఇస్తానంటలా. ఎలా ఉండాలి మనం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి వారికి ఇంత కృపను దేవుడు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు. చూడండి 5వదిగా మనం చూస్తే, జ్ఞానము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే, ఆతిథ్యం ఇచ్చుట మరువరాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్త్రీ ఏం చేయాలంట? కుటుంబంలో ఉన్నటువంటి ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఏం మర్చిపోకూడదంట? మనం ఆతిథ్యం ఇవ్వటము మర్చిపోకూడదంట. దాని వలన కొందరు దేవదూతలని ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చారు. ఎవరు? అబ్రహాము, శారాలు. వారు ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయటం మర్చిపోకూడదు? ఆతిథ్యం ఇవ్వటము మర్చిపోకూడదమ్మ. ఏంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారు అని చెప్పి మనం ముఖం చాటేసేవారుగా ఉండకూడదు. మనకు కలిగింది ఏదైనా, నాకు ఆకలిగా ఉందని వచ్చిన వారికి ఏం చేయాలి? మనకున్న దానిలోనే ఏదో మంచి మంచి వంటలు చేసి పెట్టాలనే రూల్ లేదు. మనకు కలిగిన దానినే కొంచెం వారికి పెట్టాలి. కానీ ఆనాడు ఒకవేళ అబ్రహాము, శారాలు అలాగ చేయకపోవచ్చు. దేవుని వాక్యం అంటుంది కదా, అసలు ఆతిథ్యం ఇవ్వటం మీరు మర్చిపోవటానికి వీల్లేదు అంటుంది. దీనిలో మొదటగా మనం చూస్తే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎవరు? ప్రభువు కదా. ఎన్నంట? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలంట, ప్రతిఫలం ఉంటుందంట. మత్తయి సువార్తలో దేవుని వాక్యం తెలియచేయబడుతుంది కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనములో చూస్తే, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏం పోగొట్టుకోడంట? ఎవరైతే శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిస్తారో తప్పకుండానంట వాడు తన ఫలము పోగొట్టుకోడని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలం ఉంటుందంట, దాచబడి ఉంటుందంట. చూడండి 2వదిగా చూస్తే, అబ్రహాము, శారాలు ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. దేవదూతలని ఎరుగకయే. ఆదికాండము 18వ అధ్యాయంలో 6వ వచనం నుంచి వ్రాయబడి ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ వారు వారికి ఆతిథ్యం ఇచ్చి ఏం పొందుకున్నారు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం అంటున్నారు కదా, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఆహారాన్ని
వారికి పెట్టారు. కాబట్టి అసాధ్యములో, వృద్ధాప్యములో, వారు ముసలితనములో, పిల్లలు పుట్టడానికి అవకాశం లేనటువంటి వయసులో వారు ఏం చేశారు? వారిని దీవించి వెళ్ళారు. మరుసటి ఏటకల్లా నీ కౌగిలిలో ఒక నవ్వు ఉంటుంది. అలాగే దేవుడు ఏం చేశాడు? శారా యొక్క గర్భాన్ని తెరవచేశాడు. అంత వయసులో చూడండి, ఒక చక్కటి కుమారుడిని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణం ఏంటి? అంత ఆశీర్వాదం పొందటానికి ఆతిథ్యం ఇవ్వటం. కాబట్టి ఊరికే నాకు ఆశీర్వాదాలు వచ్చేయాలి, ప్రతిఫలం వచ్చేయాలి అనుకోవటం కాదు. దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. అలాగూ మనం చేయాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడో మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ మూలం ఏంటంటే జ్ఞానము. వీటన్నిటికీ మూలము జ్ఞానము. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఇవన్నీ చేస్తుంది. ఎందుకనంటే నాకు, నా కుటుంబానికి ఈ ఆశీర్వాదాలన్నీ రావాలి, కావాలి అని ఆశపడుతుంది. కాబట్టి ఇలాగ జ్ఞానము కలిగి ప్రతి పనిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ చేస్తుంది. కనుక దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా తనతో పాటు తన కుటుంబానికి అందించే స్త్రీగా ఉంటుంది. అంటి కృపా భాగ్యము దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.